నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి 2024 మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మార్చి నెలలో మీనరాశికి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఈ నెలలో ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ప్రతికూల తేదీలు ఏంటి, ఇలా ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. ఈ వీడియో అనేటటువంటిది పూర్తిగా చూడండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా ఎన్నో రకాలుగా మీకు సహాయం చేయడానికి ఎక్కువ శాతం అవకాశం అది కనబడుతూ ఉంది. మిగిలిన గ్రహగతులు అన్నీ కూడా చూసుకుంటే కొంచెం ప్రతికూల గ్రహస్థితి అనేటటువంటిది కనబడుతూ ఉంది. అందులోనూ మొదటి 14వ తారీఖు వరకు మాత్రం కొంతవరకు అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మీరు చూసుకుంటే ఒక 50%గా మాత్రమే తీసుకోండి ఆ మొదటి 14 రోజులు. ఆ తర్వాత మాత్రం గ్రహస్థితిలో అంతా కూడా మార్పులు అవి ఉన్నాయి. ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఏదైనా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెల కొంచెం ఆగటం అనేటటువంటిది, వెయిట్ చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ధన ఖర్చు కూడా అనుకోకుండా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అది రావటము, దానివల్ల కానీ లేకపోతే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ డబ్బులు ఇట్లాంటివి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్కీమ్స్ అట్లాంటి విషయాల్లో జాయిన్ అవ్వటం విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. లాంగ్ టర్మ్ చేసేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ నెలలో కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అవి గోచరిస్తున్నాయి. ఏదైనా సంబంధం మ్యాచింగ్ వివాహానికి సంబంధించి వస్తే కూడా దాన్ని కూడా కొంచెం అన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. వాహన ప్రమాదాలు, గృహ మార్పు, స్థాన మార్పు, ఉద్యోగంలో కొంత అవమానాలు, ఇట్లా ఎటు చూసినా కూడా కొంచెం నెగిటివిటీ అది కనబరుస్తుంది. వ్యాపారస్తులకి కూడా అందరినీ ఎక్కువగా నమ్మేయకుండా కొంచెం జాగ్రత్తగా ధనం ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో, ష్యూరిటీలు, సిగ్నేచర్స్ పెట్టే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఇక మీనరాశి వాళ్ళు ఎక్కువగా మీరు మొదట మీ ప్రణాళిక అది వేసుకోండి, కానీ రియాలిటీలో మీరు బయటకు వచ్చి పని చేయటం అనేటటువంటిది ప్రారంభించండి. అంతేగాని ఎక్కువ ఏమంటారు మనకి ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకొని ఏ పని చేయకుండా ఉండద్దు. సో పని అనేటటువంటిది స్టార్ట్ చేయండి. కొంత ఇబ్బందులు అవి ఉన్నప్పటికీ కూడా కొంచెం ముందడుగు అనేటటువంటిది వేయండి. ఇక మీకు శుక్రవారం అనేటటువంటిది అంత అనుకూలం కాదు. అదేవిధంగా ఆదివారం కూడా కొంత ప్రతికూలంగా కనబడుతూ ఉంది. శుక్రదశ కానీ, రవిదశ కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా బుధ మహర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. మీ యొక్క నాలెడ్జ్ అప్గ్రేడేషన్కి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. నాలెడ్జ్ పెంచుకోవడానికి, ఏదైనా కోర్స్ అది నేర్చుకోవడానికి మీరు ఇంకొక ఇన్కమ్ సోర్స్ కోసం ప్రయత్నం చేస్తే దానికి ప్రణాళికలు రచించుకోవడానికి మాత్రం ఈ యొక్క సమయం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశికి ప్రతికూల తేదీలు విషయానికి వచ్చినప్పటికీ 10వ తారీఖు, అదేవిధంగా 26, 27, 28 తేదీలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు అవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు సంబంధించి అనారోగ్య సమస్యలు అవి కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈఎన్టీ రిలేటెడ్, డెంటల్ రిలేటెడ్ ఇట్లాంటివి, అదేవిధంగా ఈ యొక్క లెగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు అవి పాటించండి. స్టూడెంట్స్ అబ్రాడ్ ట్రావెల్కి ఎవరికైనా డబ్బులు పే చేసి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం డబ్బులు పే చేయవద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో కన్సల్టెన్సీస్ ఇట్లాంటి ద్వారా వెళ్తాము, వాళ్ళకి ముందే పేమెంట్ చేయాలి, అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. కొంచెం మెంటల్ టెన్షను, అనవసరమైనటువంటి ఒత్తిడి, కొంత అనారోగ్యము, ఆప్త బంధుమిత్రులలో ఒకళ్ళ ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉండటం, ఇట్లా కొంచెం నెగిటివిటీ అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుంది. సో మీనరాశి వాళ్ళు 8వ తారీఖు మహాశివరాత్రి ఉంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మీకు వీలైనటువంటి పూజలు అన్నీ కూడా చక్కగా చేసుకోండి. ప్రసాద వితరణ ముఖ్యంగా ఏమైనా వీలుంటే ఏదో ఒక ప్రసాద వితరణ ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నదానం చేయండి. ఎంతోమందికి అంటే మీకు వీలైనటువంటి దాన్ని బట్టి మీ శక్తానుసారం బియ్యం బస్తా కానీ, లేకపోతే కందిపప్పు కానీ, ఆయిల్ కానీ ఏదో ఒకటి మీరు ఇవ్వటం అనేటటువంటిది అది తప్పకుండా మీకు మీ కుటుంబానికి మేలు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఈ నెలలో ఏమైనా ముఖ్యమైన పనులు అవి చేసేటటువంటి వాళ్ళు చేస్తే దానికి సంబంధించిన పరిహారాలు జన్మ జాతకాన్ని బట్టి ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. ఇండస్ట్రియలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మన ఫార్మాస్యూటికల్, మెడికల్ ఇట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం
ఆ యొక్క లీడ్స్ రావటంలో కానీ లేకపోతే లీడ్ జనరేషన్లో కానీ వీటిల్లో నెక్స్ట్ ఆ యొక్క ఎక్స్పెండిచరు ఇవన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా కనబడుతున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతర స్త్రీలు ఇతర పురుషుల సంబంధ బాంధవ్యాల్లో కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. శుభం.